జై మాల, జై జై మాల. హలో మాల, చెలో గుంటూరు, రండి కదిలి రండి. మాలలంతా ఉప్పెనగా కదిలి రండి. మాలల మహా గర్జనను జయప్రదం చేయండి. వర్గీకరణకు వ్యతిరేకంగా మరియు క్రిమిలేయ తీర్పును రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 15వ తేదీన అనగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు గుంటూరు నగరం నల్లపాడు రోడ్డు హౌసింగ్ బోర్డు కాలనీ సీతారాం టౌన్షిప్ ఎదురుగా నిర్వహించే మాలల మహాగర్జనను జయప్రదం చేయండి. ఇట్లు అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పలేటి దేవి ప్రసాద్ మరియు అఖిల భారత మాల సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షులు పొంగులేటి జయరాజు. జై మాల, జై జై మాల. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడ్లవల్లేరులో 52 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పోల్డాస్ కెనాల్ గట్టు రోడ్డును ప్రారంభించిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము. గడిచిన 5 సంవత్సరాల్లో గుప్పెడ మట్టితో గ్రామాలను అభివృద్ధి చేయకుండా కాలయాపన చేస్తారంటూ మండిపడ్డ ఎమ్మెల్యే. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాల సందర్భంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిన భక్త బృందం. 16వ తేదీన ప్రారంభమయ్యే వార్షిక ధనుర్మాస మహోత్సవాలను జయప్రదం చేయాలని కోరిన ఆలయ ఈవో గోపాలరావు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా గుర్తించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన పట్న ఆర్యవేశ సంఘం. 15వ తేదీన పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఘనంగా జరిగే వేడుకలను జయప్రదం చేయాలంటూ పిలుపు. గుడ్లవల్లేరులో 52 లక్షల నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న పోల్డాస్ కెనాల్ గట్ రోడ్డును ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే రాము పునరుద్ఘాటించారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయటమే కాకుండా మారుమూల గ్రామాలకు సైతం అభివృద్ధి ఫలాలు అందేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. సమస్యలు లేకుండా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయటమే కాక రికార్డు స్థాయిలో రైతుల ఖాతాలో గంటల వ్యవధిలోనే నగదు జమ అయ్యేలా ప్రభుత్వం చేసిన కృషికి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, బీజేపీ కన్వీనర్ దావులూరు సురేంద్రబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి, ఎంపీడీఓ సారథి, తహసీల్దార్ లోకరాజ్, పలువురు కూటమి పార్టీల నాయకులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సార్ ఇక్కడ నుంచి కిలోమీటర్ వేసాం. ఇక్కడ నుంచి కిలోమీటర్ వేసి ఇంకా 530 మీటర్లు నడిచి వెళ్తారంట. కారు ఎక్కుతారంట. బండి తీసేయండి. ఏ బ్రదర్ జరుగు కొంచెం వెనక్కిరా. ఏం ఇంజక్షన్? మోకాళ్ళ నొప్పులదా? ఓకే ఓకే. ఎక్కడ దేనికి వెళ్ళారు? మన హాస్పిటల్కి వెళ్ళిందంటే ఇంజక్షన్ లేవని అయిపోయింది. అయిపోతే నిన్న దాకా జగన్ అన్న ఇచ్చిన ఇంజక్షన్ చేయడం, చంద్రబాబు నాయుడు ఇవ్వటం లేదు, ఇక లేవు ఇంజక్షన్ అన్నారని నాకు కంప్లైంట్ ఇవిడ. వివరాలు ఉంది. పోటీ పెట్టు. ఇప్పుడు రేపు పొద్దునెల్లు ఒకసారి ఏమైందో కనుక్కొని చెప్పు. రేపు పొద్దునెల్లు అది కాదండి, ఒక ఆమె ఏమో మందులు అడిగిందంట, ఒక ఆయన ఏమో మందు అడిగారంట. దీన్ని అదే మరి నేను చేయి పట్టుకుంటాం. మీరు కానీ ముందు రండి చిట్టుబాబు గారు కనిపించారు. సార్ ఒకసారి చూడండి సార్. సార్ కొద్దిగా చిన్న అన్ని కట్ చేస్తాను కన్నా రెండు చేసింది కదా. ఈ బర్మ ఏం చేస్తున్నా? బర్మ లాగండి, ఎవరో లాగండి. అయిపోయిందా సార్? ఒకసారి సార్ అలా నించండి సార్. ఒక్కసారి అన్న ఒక్కసారి అన్న. ఎక్కడ మిస్ అవ్వకుండా తెలుసు. ప్రచారానికి వచ్చారు. వచ్చాను కదా. ఏం చేయాలని అడిగారు ఫస్ట్. రోడ్ డాన్సర్ అదంతా బాగా సెట్ అయింది. జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి వార్షిక ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు శాస్త్రోక్తంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆలయ పెద్దలు ఇందిరారమణ నేతృత్వంలో భక్త బృందం ఈ రోజు తెల్లవారుజామున ఆలయానికి చేరుకొని ఆలయాన్ని శుద్ధి చేయడం జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో విశిష్ట పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించడం జరిగింది. అనంతరం ఇందిరారమణ మీడియాతో మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా ఆలయ ధనుర్మాస మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ఈ సంవత్సరం కూడా అంతే భక్తి శ్రద్ధలతో వార్షిక ధనుర్మాస మహోత్సవాలను వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, ఈ కార్యక్రమాలను భక్తులు జయప్రదం చేయాలని కోరటం జరిగింది. నేడు జరిగిన పూజా కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి గోపాలరావు మరియు భక్త బృందం, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శతమానం భవతి శతాయుః పురుషస్సుతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే.
శ్రీమన్నారాయణ. శ్రీ భూనీలా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం, జగన్నాథపురం, గుడివాడ. ఈరోజు మన భక్త బృందం మరి ఎన్ని జన్మల పుణ్యమో ఈరోజు ఆ అమ్మవారి స్వామివారి అనుగ్రహంతో మరి ఈ దేవాలయంలో 1974లో ధనుర్మాస కార్యక్రమాలు మొదలుపెట్టి ఈ సంవత్సరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ కార్యక్రమంలోకి వెళ్తున్నాం మనం. మరి ఈరోజు విశేషంగా మరి తిరుమలలో ఉత్సవాల కంటే ముందు ఏదైతే ఏ రకంగా అయితే కోయిలాల్వార్ తిరుమంజనం జరుపుకుంటామో అదే తిరుమంజనం ఉత్సవం ఇక్కడ జరపాలని సంకల్పించి భక్తజనులు మరి మన భక్తమణులు అందరూ పూనుకుని మరి మేళతాళాలతో మరి వైభవంగా ఊరేగింపుగా ఇక్కడికి విచ్చేసి మరి కోయిలాల్వార్ తిరుమంజనం జరుపుకోవటం జరిగింది. మరి ఆ కార్యక్రమం మరి భక్తులు ఎంత ఉత్సాహంతో, ఎంత ఆనందభరితంగా, వైభవోపేతంగా, జన్మలో మర్చిపోలేని విధంగా ఎవళ్ళ కాళ్ళు ఆతురతో ఎంత వైభవంగా జరుపుకున్నారనేది మరి చెప్పడానికి అలవిగానంగా విధంగా ఉంది. మరి ఇది ఈ కార్యక్రమం ఏమిటంటే ఉత్సవాలు బిగినయ్యేటప్పుడు ఆలయ శుద్ధి కార్యక్రమం. మామూలుగా తెలుగు మన పరిభాషలో మాట్లాడాలంటే అదే ద్రావిడ భాషలో ఆటి సంస్కృతం అయితే కోయిలాల్వార్ తిరుమంజనం అంటారు. ఇది ఆలయ శుద్ధి చేసి కార్యక్రమానికి ముందు వెళ్ళేటప్పుడు అమ్మవారికి పంచామృత స్థానాభిషేకాలు కావించి అప్పుడు ఉత్సవ కార్యక్రమంలోకి పాల్గొంటాం. అదే కార్యక్రమం ఈరోజు ఇక్కడ మరి ఆలయ అర్చకులు అప్పలాచారి గారు, ఈవో గోపాలరావు మొత్తం అందరూ సిబ్బంది పూర్తి సహాయ సహకారాలతో మరి మా జన్మ ధన్యమైందా అన్న విధంగా జరుపుకోవటానికి మాకు పూర్తిగా సహకరించారు. వారికి దాసుడు సదా కృతజ్ఞతతో ఉంటాడని చెప్పి మనం చేసుకుంటున్నా. మరి ఇందులో పాల్గొని తరించిన భక్త మహాశయులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే ఇంకొక మూల సూత్రం మనం మర్చిపోకూడదు. మనం ధనుర్మాసం 16వ తారీఖు 6:44 నుంచి మనం ప్రారంభించుకుంటున్నాం. కానీ మన అమ్మ మనకు చెప్పింది ఏంటి? మనం ఒక్కళ్ళమే వెళ్ళి ధనుర్మాస వ్రతం కూర్చుకుంటాం కాదు, కూడి ఇరుందు కొలుందేలు రింబాబాయ్ నలుగురిని కలుపుకుని వెళ్ళి ఈ ధనుర్మాస వ్రతం చేసుకుంటే మామూలుగా వచ్చే ఫలితం కంటే 100 రెట్లు ఫలితం అధికంగా వస్తుంది. మన అమ్మ కోరుకున్నది అది. కాబట్టి మా అమ్మ కోరిక ప్రకారం మనం నడుచుకోవాలి కనుక మనం ఒక్కళ్ళమే కాకుండా మనకు తెలిసిన వాళ్ళని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఈ వ్రతంలో భాగస్వాములు చేస్తే అది మనకి ఎంతో పుణ్యం కలుగుతుందని, అమ్మ కృపా కటాక్షాలకి మనం పాత్రలు అవుతామని గమనించి తదనుగుణంగా ఈ 2-3 రోజుల్లో మనకు తెలిసిన వాళ్ళందరినీ ఈ వ్రతంలో పాల్గొనేటట్టు చేయవలసిందా కోరుకుంటూ దాసుడు సెలవు జై శ్రీమన్నారాయణ. గుడివాడ పట్టణం, జగన్నాథపురం వాటి మీద చేసి ఉన్న శ్రీ నెల సహాయత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మరి ఈ నెల 16వ తారీఖు నుండి వచ్చే నెల 14వ తేదీ వరకు ధనుర్మాసోత్సవాలు అత్యంత వేగంగా జరపడానికి నిర్ణయించి ఈరోజు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మరి భక్త మహాశయులందరితో మరి మన ఇందిరారమణ గారు ఎంతో వైభవంగా ఊరేగింపుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో ముందుండి ఈ కార్యక్రమం నడిపిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ ధనుర్మాస ఉత్సవాల్లోనూ మరి ఆలయ శుద్ధి కార్యక్రమంలో కూడా పాల్గొని మరి స్వామివారి అమ్మవార్ల కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాం. కర్కడే పురవాంగళ్యాం తులసి కాననోత్సవ పాండే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయికి. మన ఆండాల్ తిరువళ్ళే శరణం అన్నట్టుగా మన గోదాదేవి ఉత్సవాలు, ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. ఆ ప్రారంభంలో భాగంగా ముందుగా ఆలయ శుద్ధి అంటే ఆలయంలోకి అనేక మంది పవిత్రంగా వచ్చినా ఎక్కడొక్కడ అపవిత్రం అవుతుంది. కాబట్టి ముందు ఆ పవిత్రతని తేవాలని మన ఇందిరారమణరావు గారి సంకల్పంతో కోయిలాల్వార్ తిరుమంజనం అనే కార్యక్రమాన్ని పెట్టారు. ఆ కార్యక్రమంలో ముందుగా అసలు ఈ కోయిలాల్వార్ తిరుమంజనం ఏంటయ్యా అంటే మన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా బ్రహ్మోత్సవాల ముందు, అట్లాగే ఇప్పుడు ధనుర్మాసంలో కూడా ముందు ఈ ఉత్సవాన్ని చేసిన తర్వాతే అక్కడ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. ఈ తిరుమంజనం కార్యక్రమం
అయిన తర్వాత తదుపరి అమ్మవారికి పంచామృత అభిషేక కార్యక్రమం జరుపుకుంటాం. అందులో కూడా ఈ నెల 16వ తారీఖు అంటే సోమవారం రోజున ఉదయం 6:44 ధనుర్మాస సంకరణం మొదలవుతుంది. ఆ సంక్రమణతో ఇక్కడ తీర్థగోష్ఠి కార్యక్రమాలు జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఆ యొక్క కార్యక్రమానికి పాత్రలు కాగొడుతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం అసలు మనకి శ్రీవిల్లిపుత్తూరు అన్నట్టుగా భావించి అక్కడ చలసాని వారి గృహాన్ని నుంచి ఎప్పుడు కూడా ఇక్కడ గోదాదేవికి ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆనవాయితీగా రావటం కార్యక్రమం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ మనకి కొత్తగా వచ్చినటువంటి ఈఓ గారు వేణుగోపాలరావు గారు కార్యనిర్వహణాధికారి పూర్తి సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్నటువంటి గోష్ఠి సభ్యులందరికీ కూడా ఎటువంటి లోపం లేకుండా అన్నీ కూడా సమకూర్చడానికి సంసిద్ధులై చక్కగా ఈ కార్యక్రమాలని ముందుండి నడిపిస్తారని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. జై మాల, జై జై మాల. హలో మాల, చెలో గుంటూరు. రండి, కదిలి రండి. మాలలంతా ఉప్పెనగా కదిలి రండి. మాలల మహా గర్జనను జయప్రదం చేయండి. వర్గీకరణకు వ్యతిరేకంగా మరియు క్రిమిలేయ తీర్పును రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 15వ తేదీన అనగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు గుంటూరు నగరం నల్లపాడు రోడ్డు హౌసింగ్ బోర్డు కాలనీ సీతారాం టౌన్షిప్ ఎదురుగా నిర్వహించే మాలల మహాగర్జనను జయప్రదం చేయండి. ఇట్లు అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ మరియు అఖిల భారత మాల సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షులు పొంగులేటి జయరాజు. జై మాల, జై జై మాల. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jagannathpuram, Gudivada. Phone 08674 244115 and 98497 వార్తలోకి తిరిగి స్వాగతం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించిన మేరకు వారికి గుడివార ఆర్యవేశ సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా ఆర్యవేశ పెద్దలు జవాది గంగరాజు తెలిపారు. ఈ నెల 15వ తేదీన పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలను అధికారికంగా గుడివాడ ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆర్యవేశ సంఘ పెద్దలు ఆవిష్కరించడం జరిగింది. ఘనంగా జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు వెనుగలరాము విచ్చేయటం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్త మురళీకృష్ణ, బొగ్గవరపు తిరుపతయ్య, సాంబశివర, తిరువిధి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జయవాసవి ఈ కార్యక్రమాన్ని ముందుగా పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమాన్ని మనం స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆత్మ దినోత్సవంగా ప్రకటించి మరి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా
అన్ని పాఠశాలలో, అన్ని స్కూల్స్, అన్ని ఆఫీసుల్లో కూడా ఈ కార్యక్రమం చేయమంటాం. ఎంత ఉదాహరణ. మరి ఆయన యొక్క మరి పొట్టి శ్రీరాములు గారిని మరి ఈ విధంగా గుర్తించి చేసినందుకు మా అందరి తరఫున కూడా చంద్రబాబు సభాముఖంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్న చంద్రబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని గుడివాడ పట్టణం ఆర్వే సంఘం మరియు కొత్త మురళీకృష్ణ గారి సంయుక్త ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు దినోత్సవాన్ని ఆత్మ దినోత్సవ కార్యక్రమాన్ని మన వాసు చాకుందన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద మరి భారీ ఏర్పాట్లతో మన ఎమ్మెల్యే గారైన ఎన్ఎం రాము గారు ఆయన యొక్క అతిథిగా ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు. ఆయనతో పాటు అనేక మంది పెద్దలు కూడా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా తిలకించి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి పొట్టి శ్రీరాములు గారి మనకి ఆత్మ దినోత్సవాన్ని అంటే అసలు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలకే మరి మనం ఈరోజు మనం స్వేచ్ఛావాయుని పీల్చగలుగుతున్నాం అంటే ఆయన 58 రోజులు ఆభరణ నిరాట చేసి మరి ఈ కార్యక్రమానికి మరి ఆయనకి ఏ స్వార్థం లేదండి. ఒక అందరి యొక్క ఆమరణ నిరాట చేయడానికి అందరి యొక్క స్వేచ్ఛావాయులు పీల్చుకునే దానికి ఆయన కృషి చేసి మరి అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయనకి మరి ఈరోజు మన భక్తి శ్రద్ధలతో ఆయనకి నివాళులు అర్పిస్తూ మరి అదే విధంగా భాషా వ్యక్తి రాష్ట్రం అంటే ఇదివరకు తమిళనాడులో మన మద్రాసీలని పిలిచేవాళ్ళు, అది ఒక రకమైన మన ఏ భావంతో చూసేవాళ్ళు. అటువంటి కార్యక్రమాలను చూసి ఆయన మనసు చెల్లించి మరి ఇంత సాహసాన్ని ఒడిగట్టి మనకి భాషా వ్యక్తి రాష్ట్రాన్ని సాధించడానికి ముందుగా ఆయన ముఖ్య కారకుడు. ఆయన్ని మరొకసారి కూడా మనందరం కూడా కలుసుకొని నివాళులు అర్పిస్తున్నాము. జయవాసు. 2024వ తేదీ ఆదివారం నాడు పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భమున ప్రభుత్వాలు గుర్తించినందున గుడివాడలో పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయటకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో ఉదయం 9 గంటలకు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర వాసవి చౌకలోని పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద ఉదయం 9 గంటలకు పాలాభిషేకం, 10 గంటలకు బహిరంగ సభ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి గురించి పెద్దలు ప్రసంగించారు. ఈ ప్రసంగంలో గుడివాడ ఎమ్మెల్యే నీళ్ల రాము గారు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు గారు, తర్వాత ఇంకా పెన్నమనేని బాబ్జీ గారు, ఎలవర్తి శ్రీనివాసరావు గారు మరియు చీఫ్ గెస్ట్ అంబికా కృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాశ్వత ఆహ్వానితులు అంబికా కృష్ణ గారు కూడా పాల్గొంటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రైతులు, ఇతర సంఘాల వారు, ఇతర అన్ని పార్టీల వారు కూడా బలపరిచి ఎక్కువగా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు గుడివాడ పట్టణ ఆర్యవ సంఘం ఆధ్వర్యంలో రంగరాజు గారు కొత్తగా మళ్ళీ మన వైస్ ప్రెసిడెంట్ కొత్త మురళీకృష్ణ గారి ఆరోగ్యంలో ఈ రేపు 8 పొట్టి శ్రీరాముల వర్ధంతి కార్యక్రమానికి అసలు మెయిన్గా ఈసారి ప్రత్యేకత ఏంటంటే రాష్ట్ర గవర్నమెంట్ అధికారపూర్వకంగా చేయమని ఒక జీవో పాస్ చేసింది. దానివల్ల మన ఇదివరకు ఒక వయసు సంవత్సరాలు కొంతమంది చేసేవాళ్ళు, ఇప్పుడు అది కాదు. అధికారపూర్వకంగా అన్ని స్కూల్స్ కానీ ఎక్కడ రాష్ట్రం మొత్తం కూడా వాడవాడలో కూడా ఈ కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమం చేసే విధంగా చేశారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమానికి మురళి గారు పెద్దగా ఆయన ఈసారి బాగా గ్రాండ్గా ఉండాలి, చెయ్యాలి అనే తలంతో పెద్దవాళ్ళందరూ ఇప్పుడే చెప్పారు పేర్లన్నీ. మళ్ళీ ఆ పేర్లు చెప్పడం బాగుండదు. కాబట్టి ఈసారి ఈ కార్యక్రమానికి భవిష్యంగా సభ్యులందరూ వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. జై వాసవి. రేపు ఆదివారం 15వ తారీఖు పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినం రోజు. ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినం చేయమంది. దానికి చాలా ముందు రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారిది టీచర్స్ డే నిర్వహిస్తున్నారు. అలాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి ఇంజనీర్స్ డే అని నిర్వహిస్తున్నారు. అంటే టీచర్స్గా గుర్తింపు తీసుకొచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఇంజనీర్స్గా గుర్తింపు తెచ్చిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి
గుర్తించి వాళ్ళకి ఆ రోజు ప్రత్యేకంగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ని సాధించడానికి తన ప్రాణాలని అర్పించిన పొట్టి శ్రీరాములు గారిని గుర్తించి ఈరోజు ఆంధ్రులు ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి నివాళులు అర్పించవలసిందిగా గుడివాడ నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యత ప్రకారం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ఒక్క రోజుల్లో ఏళ్ల తరబడి తిష్ట వేసుకున్న సమస్యలు పరిష్కరించడం సాధ్యం కాదని, దీనిని ప్రజలు అర్థం చేసుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనగళ్ల రాము పేర్కొన్నారు. గుడ్లవెల్లేరు మండలం చందరన్న కాలనీలో ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెనగళ్ల రాము పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల విజ్ఞప్తుల మేరకు తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము తొలి విడతగా కాలనీలోని ప్రధాన రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తారని ప్రజలకు ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. సమస్యలను సావధానంగా విని పరిష్కారానికి భరోసా కల్పించిన ఎమ్మెల్యే రాముకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన గుడివాడ అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రతి చోటుకి వెళ్లి నిధులు సాధించుకు వస్తున్నానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము ప్రజలకు తెలియజేశారు. గత ప్రభుత్వ తప్పిదాలతో రాష్ట్రం దారుణ స్థితిలో ఉందని, పరిస్థితులన్నింటినీ చక్కదిద్ది అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఒక రోజులో మార్పు సాధ్యం కాదని, ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే రాము అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి బుర్గడ్డ శ్రీకాంత్, బీజేపీ కన్వీనర్ దావులూరి సురేంద్రబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి, ఎంపీడీఓ సారథి, తహసీల్దార్ లోక్రాజ్, పలువురు కూటమి పార్టీల నాయకులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి అమ్మా. ఈ రోడ్ చాలా బాగుంది దానికంటే. చిన్న ఆటే ఉండు పాపం జరగ దాంట్లో నాకు తెలుసు ఇక్కడ వేసేది కూడా పని చేద్దాం. ఈ రోడ్డు దానికంటే ముందే అదే కొంచెం టైం పడుతుంది. ఓకే, రేపు జనవరి వచ్చేట్లు పెట్టించమని సార్ సైడ్గా ఉన్నాడు పెట్టండి సార్. ఈ మెయిన్ రోడ్ పెట్టేద్దాం ఎన్ఆర్జీఎస్లో. దాంట్లో ఇది జనవరిలో చిన్న రోడ్లు అసలు బాగుంది సార్, విపరీతంగా చిన్నపిల్లలు అసలు తిరగలేకపోతున్నారు. ఆవిడేమో యుద్ధ చిన్న సైడ్లో ఏమంటుంది, ఏం చెప్పండి, ముందేది కావాలి, ముందేది కావాలా. తీసుకొచ్చా సరే, రాము గారు చెప్పాను జయంత్ బాలాజీ అన్నాడు, మీ చెక్క మొక్క తోలిచ్చి మొత్తం తొక్కిచ్చి అన్ని చేయించానా? మరి అరే తొక్కపో ఏమా మన తొక్కలేదంటారండి, చేయాల్సినవి ఇవన్నీ అసలు ఎప్పుడో చేయాల్సినవి అప్పుడు చేయలేక, ప్లస్ మనకేమో ఇక్కడ బడ్జెట్లన్నీ నాకేసి పెట్టేశారు. బడ్జెట్లో ఎక్కడ డబ్బు లేకుండా పోయింది. సో అందుకని మేము నానా కష్టాలు పడుతున్నాం. ప్రతిదీ తీసుకుని వస్తున్నాం. ఏం చేయాలన్నా కానీ ఎక్కడి నుంచి దొరుకుద్ది అనేది దీంట్లోంచి. నేను ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారిని 12 సార్లు, నిన్నటితో కలిపి 13 సార్లు కలిసాను. 13 సార్లు కలిసాను. నేను మొత్తం మీద మన రాష్ట్రం మొత్తం మీద ఆయన ఇన్నిసార్లు కలిసింది నేను ఒక్కడే. మినిస్టర్లతో లెక్కేస్తున్నాను కదా, గ్యారంటీ చెప్పగలను. కాకపోతే ఎందుకంటే దాంట్లో చెప్తే ఆయన ఒకసారి కాదు, ఇంకోసారి కాదు, ఆయన కూడా కష్టాల్లో ఉన్నాడు. 10 సార్లు చూసి మొన్న ఇక గుడివాడ టౌన్కి 10 కోట్లు ఇచ్చాడు. అలాగే దీన్ని కూడా చేద్దామని చూస్తున్నాం. ఇది కూడా 15th ఫైనాన్స్ తోటి రావాలి. 15th ఫైనాన్స్ తోటి అవసరం లేదు, ముందు అప్లై చేయించాను. మొన్న వచ్చే అవకాశం గట్టిగానే ఉందని ఏం చెప్పొచ్చు. రోడ్ పార్కింగ్ కూడా లేదండి కదా, కాదు రోడ్డే లేదు కదా, ఇదే ప్రైవేట్. లైట్లు పెట్టి మంచిగా జరగాలి, నాకు రేపు అయిపోయిందని చెప్పండి.
రేపు పొద్దునే నాకేదైనా తెలుగు వాళ్ళకి అవకాశం ఉంటుంది, బట్టి అవకాశం బంజీలు కూడా చేపిస్తా. ప్రతి సమస్య తెలుసు, మీరు అన్ని చెప్తున్నాగా నేనేం చేయలేని పరిస్థితి. మీరు అట్లా కాదు, మ్యాక్సిమం ఆయన ఉన్నంతలో నేను చేసి పెడతానని చెబుతున్నారు. అది 1 by 1 మీరు అన్ని వరుసనే వచ్చేసారు అనుకో, ఒకటే ఉండదు. ఏదైనా మళ్ళీ అడిగాం లేదని తెచ్చుకుంటాం కాదు. మీరు ఒక్కోసారి ఒక్కోటి అడగండి. ఇప్పుడు రోడ్డు ఆపేనామని ఇప్పుడు మీరు ఒక్కోటి ఒక్కోసారి అడగండి. రోడ్డు ఆపేసి చేయమంటారా? లేదమ్మా, అంటే ఇప్పుడు పరిస్థితి లేదు, అది మీరు కూడా అర్థం చేసుకోండి. ఎక్కడికి ఆపేశారు? ఇక్కడి నుంచి చూపించానండి మా వాళ్ళు. ఎక్కండి, వెళ్ళిపోదాం. అదే రండి, ఏం చెప్పండి. గుడివాడ ఎమ్మెల్యే గారికి తెలుగు వారి ధన్యవాదాలు. రోడ్లు అసలు బాగాలేదు సార్, వెళ్ళలేకపోతున్నాం. చూడని వాళ్ళేమో వర్షాకాలం అసలు బ్లాక్ పెట్టేస్తున్నారు సార్. ఎలక్షన్ అప్పుడు ఎన్నికుండు, కొంచెం ఎన్నికుండు. ఒకళ్ళు చెప్పండి వర్షం పడితే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి సార్ కొంచెం ఎన్నికి రండి సార్. అక్కడ కొత్త కాలనీలో రోడ్ల వెళ్ళాలంటే అక్కడ నుండి ట్యాబ్లో వేసింది ఆటోలో కూడా రావట్లేదు సార్. సైడ్ కన్నా అన్న సైడ్ అబ్జెక్షన్ చేసినా కొంత పట్టా లైన్లోకి మార్చుకోవచ్చు. అది కూడా అవకాశం. వస్తున్నానని చెప్పి ఇక్కడ అయిపోతుంది, అటు వచ్చేస్తాం. మళ్ళీ ఇక్కడ 10 నిమిషాలు వచ్చేస్తాం. హలో ఏమండి? నమస్తే అండి, బాగున్నారా? ఏం చాలా రోజులు కనపడి. ఎక్కడో మీ మీద ఆశపడి వేసాం మేము. మంచినీళ్ళు రోడ్డు ఎత్తే మంచినీళ్ళు ఇస్తే మీకు దండం పెడతాను. అదే మంచినీళ్ళు ప్రాబ్లం పెడుతుంది చాలా. నేను అక్కడికే మధ్యలో మీరు ఇక్కడ ప్రతాప్ అరవింద్ రోడ్ అంతా తిరిగానమ్మా నేను. అమ్మ ఒక తొందరగా పదండి, మీరు పదండి వచ్చేస్తారు. గుడివాడ చౌదరిపేటలోని శిరీష రిహాబిలిటేషన్ సెంటర్ నందు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో పుట్టి హరికుమార్ యాదవ్ నేతృత్వంలో శ్రీ నల్లి బాలాజీ పుట్టినరోజు సందర్భంగా రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉంటున్న చిన్నారులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని టూ టౌన్ సీఏ కొనియాడారు. గుడివాడలో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎందరికో ఆదర్శనీయమని కొనియాడారు. ఇటువంటి చక్కటి కార్యక్రమంలో తనని భాగస్వామిని చేస్తూ ఆహ్వానించిన యాదవ సేవా సంఘం సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ్య పెద్దలు బొగ్గవరపు తిరుపతయ్య, జాతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు వలపర్ల వెంకటేశ్వర, గఫర్, సయ్యద్ జబీన్,
కుందేటి హరిరాంబాబు, జాజుల తాతారావు, షేక్ కర్ముల్లా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో శిరీష రిహబిలిటేషన్ విద్యార్థులకు కార్యక్రమం ఏర్పాటు చేశాము. మా మిత్రులు, మా సోదర సమానులు నాలి బాలాజీ యాదవ్ గారు, చిత్తూరు. ఆయన బిల్డరు మరియు పారిశ్రామికవేత్త. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆయన గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగానే మిగతా సందర్భాలు కానీ సంవత్సరానికి 2-3 కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘానికి మరియు మిగతా సంఘాలు కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నాను. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు మా పెద్దలు గౌరవనీయులు 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు సిహెచ్ నాగప్రసాద్ గారు రావడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేయడం మేము చాలా ఆనందిస్తున్నామండి. గతంలో కూడా ఆయన ఉయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నప్పుడు కూడా ఇలా అన్నగారు క్యాలెండర్ ఆవిష్కరణ ఉంది, మీరు రావాలంటే ఉయ్యూరు నుంచి ఆయన గుడివాడ వచ్చి కృష్ణ మందిర్ ఓపెన్ చేశారు. అసలు ఆయన ఉన్న ఓపిక కానీ ఆయన ఉన్న క్రమశిక్షణ కానీ మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవగానే హరిగారిని రావడం, ఆయన టైంకి చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున చిన్ని నాగప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి బీజేపీ నాయకులు వలపర్ల వెంకటేశ్వర గారికి, తెలుగుదేశం నాయకులు కరిముల్లా గారికి, మరియు తెలుగుదేశం జబీన్ గారికి, మరియు మా మిత్రులు సయ్యద్ నవభారత్ ఖాదీ స్టోర్స్ సయ్యద్ గఫార్ గారికి, ఇక మా పెద్దల తిరుపతి గారికి, తాతారావు గారికి, మునీంద్ర గారికి, హరిబాబు గారికి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ఈ శ్రీకృష్ణ యాదవ సంఘం నాకు తెలిసి ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతూ ఉంటాను. ఉయ్యూరు సిఐగా చేస్తున్నప్పటి నుంచి నేను ఫాలో అయ్యాను. వీళ్ళు మంచి కార్యక్రమాలు ఇలా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని చెప్పేసి ఆశిస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తూ మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చిత్తూరు బాలాజీ బిల్డర్ అంటున్నారు, బాలాజీ యాదవ్ గారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఇలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి కూడా ఎక్కడో చిత్తూరు నుంచి గుడివాడలో ఇలా చేయడం అన్నది, అందరికీ డబ్బు ఉంటుంది కానీ చేయాలన్న కాన్సెప్ట్ అన్నది అందరికీ ఉండదు. ఎంతోమంది చాలామంది కోటీశ్వర్లు ఉంటారు, చేయాలనే తత్వం అందరికీ ఉండదు. కాబట్టి ఈ మంచి తత్వాన్ని ఆయన అలవర్చుకున్నందుకు ఆయన ఇంకా ఇలాంటి బర్త్డేలు చాలా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న. రోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నల్ల బాలాజీ గారి పుట్టినరోజు సందర్భంగా, నాడి బాలాజీ గారి పుట్టినరోజు సందర్భంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్స్కి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా అభినందనీయం. మరి ఆయనకి మా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో సోషల్ యాక్టివిటీస్ వైపు అందరూ కూడా ఇంట్రెస్ట్ పెట్టాలి. మరి మన గుడివాడ పట్టణంలో మరి ఇలాంటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్స్ ఇంకా 2-3 స్కూల్స్ ఉన్నాయని కూడా తెలిసింది. ప్రతి ఒక్కళ్ళు బర్త్డేలు కానీ ఏమైనా ఉంటే ఇలాంటి చోట చేసుకుంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్స్కి అండగా మనం వాళ్ళకి ఒక అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా సేవా కార్యక్రమాలు అలవర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ నల్ల బాలాజీ గారికి మరొకసారి బర్త్డే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడే లోగడ నుంచి చెప్పేసారి నేను చెప్తున్నా, చిత్తూరు అని, విజయనగరం అని, భీమవరం అని ఎక్కడెక్కడ వాళ్ళ బర్త్డేలకు ఆయన దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఒకసారి చేస్తే మటుగా బర్త్డేలు ఏమండి ఈయన అడగకుండానే వాళ్ళు ఫోన్ చేసి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయండి అని చేస్తున్నారు. ఆ లిస్టు ప్రకారం దాదాపుగా ఇతర రాష్ట్రాల నుంచే చాలామంది ఉన్నారు స్పాన్సర్ ఇచ్చి. అలా ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఎప్పుడు ప్రోత్సహిస్తారు. అది కాకుండా ఇవాళ మన సిఐ గారు రావటం అంటే ఆయన వచ్చిన తొందరలోనే చాలా మంచి కార్యక్రమాలు చాలా పద్ధతిగా ఆయన డ్యూటీ బ్రహ్మాండంగా చేస్తున్నారు, మంచి పేరు వచ్చింది. అలాంటి ఆయన్ని షిఫ్ట్ చేస్తే తెలవటం అంటే ఇక్కడ అందరికీ మన డయాస్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఆనందం. అలాగనే మన బీజేపీ నాయకులు ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరూ కూడా మంచి హృదయం గల వాళ్ళు. మన గపూర్ గారు అయితే ఇంకా రోజు బయట తిరుగుతూనే ఉంటాడు, ఏదో ఒకటి చేయాలి కార్యక్రమం అని. అలాంటి కార్యక్రమానికి అదిగాక ఇక్కడ చేయటం అంటే ఈ కార్యక్రమం ఈ అడ్రస్ తెలియాలంటే చాలా కష్టం. సౌదరపేట అని, ఆ సౌదరపేట ఎన్నుకొని ఈ కార్యక్రమం చేశారంటే ఇంకా ఆనందంగా ఉంది నాకు.
ఇలాంటి కార్యక్రమాలు యాదవ సంఘం హరిగారు మున్ముందు మంచి కార్యక్రమాలు చేసి ఉన్నత స్థానంలో ఉండాలి. ఇప్పుడే ఉన్నారు. ఆయన ఇంకా రాజకీయంలోకి రామని చెప్పాడు, లేకపోతే ఆయన ఎంతో స్థాయిలో ఎదిగేవాడు. అలాంటి ఎందుకంటే సోషల్ కార్యక్రమం చేసేవాళ్ళు రాజకీయ నాయకులు రాజకీయంలో వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి ఆ హరిగారికి ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర నాయకులు పుట్టి హరిబాబు గారి ఆధ్వర్యంలో రాలి బాలాజీ గారు చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు, ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన పుట్టినరోజు సందర్భం ఇక్కడ దేవుడి సేవలో ఇక్కడ చేద్దామని చెప్పి పిల్లలు మానసిక వికలాంగుల పిల్లలు చాలా చక్కటి ఉన్నారు. వీళ్ళందరూ ముందు పుట్టినరోజు పలావ్ పెట్టి భోజనాలు ఏర్పాటు చేశారు. బాలాజీ గారు సేవా కార్యక్రమం చాలా చేస్తూ ఉంటారు. ఆయన జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా మిత్రులు సిఐ గారికి, అలాగే వలపల్లి వెంకటేశ్వరరావు, జబీర్ కరీబుల్లా వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నారండి. శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడ్లవల్లేరులో 52 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పోల్రాజ్ కెనాల్ గట్టు రోడ్డును ప్రారంభించిన శాసనసభ్యులు వెనుగండ్ల రాము. గడిచిన 5 సంవత్సరాల్లో గుప్పెడ మట్టితో గ్రామాలను అభివృద్ధి చేయకుండా కాలయాపన చేస్తారంటూ మండిపడ్డ ఎమ్మెల్యే. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాల సందర్భంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిన భక్త బృందం. 16వ తేదీన ప్రారంభమయ్యే వార్షిక ధనుర్మాస మహోత్సవాలను జయప్రదం చేయాలని కోరిన ఆలయ ఈవో గోపాలరావు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా గుర్తించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన పట్న ఆర్యవేశ సంఘం. 15వ తేదీన పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఘనంగా జరిగే వేడుకలను జయప్రదం చేయాలంటూ పిలుపు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్ గుడివాడలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.